నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ. అగ్ని ప్రమాద బాధితులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలి. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరావు. వండ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేసిన భక్తులు. బాపట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై అధికారులతో చర్చించి పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను పలు శాఖలకు బదిలీ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై అధికారులతో చర్చించి పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను పలు శాఖలకు బదిలీ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు కాజీపాలెం రెవెన్యూ గ్రామాలలో రీసర్వే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2/1/2026 నుండి చందోలు మరియు కాజీపాలెం గ్రామాలలో రీసర్వే ప్రక్రియ ప్రారంభమైంది. దీనిలో రైతులందరూ కూడా పాల్గొనాలని కోరుచున్నాము. ఏ రైతుకి సంబంధించి ఆ రైతు వారి పొలంను 4 పక్కల హద్దులు చూయించి వారి పొలంను కొలతలు వేయించుకోవడం జీపీఎస్ ద్వారా డ్రోన్ ద్వారా మనం సర్వే చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ప్రతి రైతు పొలం వద్దకు రీసర్వే సంబంధించిన సిబ్బంది వెళ్ళి జియో ట్యాగింగ్ చేసి పొలాలను కొలుస్తున్నారు. అదేవిధంగా వారి దగ్గర ఉన్న డాక్యుమెంట్లను కూడా తీసుకుని వచ్చి కొలతలు చేయించుకోవాల్సి ఉంటుంది. దీనితో మీకు ఏ విధమైన హెచ్చుతగ్గులు కూడా రీసర్వేలో రావు. మీకు ప్రభుత్వం వారు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకములు మంజూరు చేస్తారు. అదేవిధంగా రేపు ఎరువులు తీసుకుంటానికి కానీ మరియు లోన్లు తీసుకుంటానికి కానీ ఈ పాస్ పుస్తకములు అందరికీ కూడా ఉపయోగంలో ఉంటాయి. కావున అందరూ కూడా చందోలు గ్రామము మరియు కాజీపాలెం గ్రామంలో రైతులందరూ రీసర్వేకి సహకరించవలసిందిగా ప్రార్థించుచున్నాం. ఈరోజు వరకు కోమలి, సంగుపాలెం కోడూరు మరియు పిట్టలవారిపాలెం గ్రామంలో రీసర్వే కంప్లీట్ అయినాయండి. మిగిలింది ఒక్క అల్లూరు విలేజ్ మాత్రమే పెండింగ్ ఉంటుంది. ఈ 2 విలేజ్లు అవడంతోనే ఆ అల్లూరు విలేజ్ కూడా రీసర్వే స్టార్ట్ చేస్తాం. గత 20 సంవత్సరాల నుంచి దాతల సహకారంతో మాల ధరించిన స్వాములకు అందించే చద్ది కార్యక్రమం నిర్వహిస్తున్నామని అయ్యప్ప స్వామి దేవాలయ కార్యవర్గ సభ్యులు గాజుల శ్రీనివాసరావు తెలిపారు. విరాళాలు ఇచ్చిన దాతలకి అందరికీ మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో భక్తులందరూ ఈ సద్ది కార్యక్రమంకి వచ్చి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణం. అయ్యప్ప స్వామివారి దేవస్థానం తెల్లపాలెం. అయ్యప్ప స్వామివారి దేవస్థానం నందు గత 20 సంవత్సరములుగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దాతల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అలాగే చందా ఇచ్చే ప్రతి ఒక్క దాతలు కూడా మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వారందరినీ స్వామివారి ఎల్లవేళ చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం ఈ రోజు 41వ రోజు ఈరోజు మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ స్వామివారి అన్నదాన కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా స్వామివారి ప్రసాదం తీసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం. స్వామి శరణం. గత 3 సంవత్సరాల నుంచి కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా తెలిపారు.
కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాస్ నగర్లోని నిరుపేదలకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతలు సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మొహిద్దీన్ బేగ్, మేకల ఇర్మియా, షేక్ ఇబ్రహీం, షేక్ బహదూర్ బాషా, హసన్ బాషా తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు 2026లో అడుగుపెట్టాము. అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. అందరూ చల్లగా ఉండాలని కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం కులమతాలకు అతీతంగా స్థాపించబడింది. మనం చేసే సేవా కార్యక్రమంలో కులమతాలకి విభేదంగా కూడా అందరికీ మేము సహాయం చేస్తాం. మరి ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని దాస్ నగరంలో ఒక 5 మంది వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశాము. మరి మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 3వ తేదీన శివ ముక్కోటి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు చందౌలు శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు తెలిపారు. గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి చందోలు గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ లింగోద్భవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శివ ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక అర్చనలు, అభిషేకాలు, అన్నాభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం భక్తులకు ప్రసాదం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని రామకృష్ణ సాయిబాబు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా పెద్దవారిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ గంగా పార్వతీ సమేత లింగోద్భవేశ్వర స్వామి దేవాలయం రేపు ఉదయం అనగా శనివారం ఉదయం శనివారం అనగా 3వ తారీఖు జనవరి 3వ తారీఖు శివం కోటి సందర్భంగా శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకం, తదనంతరం అన్నాభిషేకం జరుగుతుంది. తదనంతరం 7:30కి గ్రామ అంతరోష్ణం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులుగా కోరుతున్నాము. మరియు తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా లింగోద్భవ స్వామి దేవస్థానంలో చాలా 500 సంవత్సరాల నాటి ఈ విశేషమైన ఈ లింగోద్భవ స్వామి సన్నిధిలో రేపు రాత్రి విశేషమైన అభిషేకములు, అన్నాభిషేకములు, సహస్రనామార్చనలు, పూజలు చక్కగా చాలా విశేషంగా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ అందులో వచ్చి ఆ యొక్క స్వామివారి అభిషేకాలు, పూజల్లో పాల్గొని తరించవలసిందిగా, స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన. శివుడు అంటే అడగంగానే వరాలను ఇచ్చే పరమేశ్వరుడు. అలాగే కార్తీక మాసం 4 రోజులు కూడా చాలా పుణ్యమైన రోజులు, పవిత్రమైన రోజులు. అందరం కూడా చాలా విశేషమైన ఎవరి యొక్క స్తోమత గట్టు స్వామివారిని చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. దాంట్లో భాగంగా మొన్న 30వ తారీఖు ముక్కోటి ఏకాదశి, అంటే విష్ణుమూర్తికి అనేక రకాల వెంకటేశ్వర స్వామికి అనేక రకాలైన దేవతామూర్తులందరూ కూడాను ఉత్తరద్వార దర్శనంగా కూడాను చక్కగా కూడా మన కార్యక్రమం చేసుకున్నాము. దాంట్లోకి అది ఎట్లాగైతే సేమ చేసుకున్నామో అట్లాగే శివ ముక్కోటి అంటే చాలా విశేషమైనది. ముక్కోటి ఏకాదశి ఎంత పవిత్రమైనదో రేపు శివ ముక్కోటి కూడా చాలా విశేషమైనది. శనివారము, పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం, శివుడి యొక్క నక్షత్రం ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది. కావున ఈ యొక్క పరిసర ప్రాంతాలు ఉన్న భక్తులు ఎవరి యొక్క అవకాశాన్ని బట్టి ఈ యొక్క స్వామివారికి రుద్రాభిషేకం జరుగును అంటే చాలా కొంచెం పర్సనల్గా చేయించుకోవాలనుకుంటే కొంచెం ఖర్చుతో కూడిన విషయం అది. కానీ మా అర్చకులు చక్కగా కూడా ఉదయాన్నే కూడా 3:30 గంటలకి గణపతి పూజ, పుణ్యావాచనము, ఆ తర్వాత మహాన్యాసము, ఆ తర్వాత ఏ ఒక్క రుద్రానికి ఆ రుద్రం చక్కగా పాలు, తేనె, పంచదార, పళ్ళ రసాలతో లాస్ట్ రుద్రం చక్కగా కూడా రుద్రం చెబుతూ కూడా స్వామివారికి అన్నాభిషేకం. ఈ యొక్క అన్నాభిషేకం ఒక విశేషం ఏమిటయ్యా అంటే స్వామివారిని తాకిన ఒక రుద్రంతో చేసిన అన్నాన్ని చక్కగా కూడా అవకాశాన్ని బట్టి మా పూజారులు
దానికి చక్కెర పొంగల్గా కానీ దద్దోజనంగా కానీ పులిహార కానీ ఏదో అవకాశాన్ని బట్టి కూడా దానికి చక్కగా ప్రసాద రూపంగా మళ్ళీ చక్కగా స్వామివారికి అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమం, ధూపము, నైవేద్యము, హారతి, మంత్రపుష్పము, ఆ తర్వాత ఈ యొక్క ప్రసాదాన్ని కూడా భక్తులందరూ కూడా వినియోగం చేస్తారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో చక్కగా కూడా స్వామివారికి తీర్థ ప్రసాదాలు తీసుకొని మీరు మీ వంశమే మీరందరూ కూడా సకల సౌభాగ్యాలతో ధనధాన్యాలతో ఉండాలని ఓం నమః శివాయ. జాతీయ నాయకుల చిత్రపటాలతో విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి సహకరిస్తాయని కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి టి.యు. మనోరంజని అన్నారు. కర్లపాలెం ఎంవి రాజుపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్కి జాతీయ నాయకుల చిత్రపటాలను కర్లపాలెం మానవతా శాఖ సభ్యులైన ఆలపాటి వెంకటరమణ సహకారంతో అందించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా శాఖ అధ్యక్షులు తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, కార్యదర్శి మందపాటి పరమానంద కుమార్, కోశాధికారి తూనుగుంట్ల లలితాబాబు, డైరెక్టర్లు ఈనకొల్లు పోలీసురావు, బాలాజీ రెడ్డి, మానవతా శాఖ ప్రతినిధులు పెన్మత్స నాగవర్మరాజు, బేతాళం నాగరాజు, చంద్రశేఖర్, హెచ్ఎం సౌజన్య, ఉపాధ్యాయులు పి ఉషాకిరణ్, ఇందువతి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీ వయసుకు మించి మీరు సేవ చేయటం అనేది చాలా చాలా బాగుంది. ఎందుకంటే నా పని ఇంత ముగిసిపోయిందని ఇంట్లో కూర్చొని హరరామ హరకృష్ణ అనుకోకుండా సేవ చేస్తున్నారు. చేతులెత్తి దండం పెట్టాలి మీ అందరికీ. రాజకీయ నాయకుల గురించి వారి బొమ్మలు ఫోటోల గురించి ఇచ్చారు. ఇదైతే ఇంకా వర్ణనాతీతం. దీని గురించి నేను విడమర్చి ఇంకోసారి హెచ్ఎం గారు. క్రింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగితో రెవెన్యూ కార్యాలయ సిబ్బంది నీటితో కారును శుభ్రం చేయిస్తోన్న దృశ్యం కలిచివేస్తోంది. ఆవురా అని నోటి మీద వేలు వేసుకుంటున్నారు చూపరులు. అతను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి, కాకపోతే క్రింది స్థాయి ఉద్యోగి. క్యాడర్ విఆర్ఏ అతను చేయాల్సిన పని కాక కర్లపాలెంలోని రెవెన్యూ కార్యాలయం అధికారులు అతనితో కారు తుడిపిస్తున్నారు. ఇలా క్రింది స్థాయి ఉద్యోగులతో కార్లు తుడిపించడం, ఇలాంటి పనులు చేపించడం చాలా పెద్ద తీవ్రమైన నేరం. మరి దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అసలు ఆ కారు ఎవరిది, కార్యాలయంలో ఎందుకు ఉంచారు, క్రింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగి ఎందుకు శుభ్రం చేయాల్సి వచ్చింది అనే విషయాలు అధికారులు నిగ్గు తేల్చాల్సి ఉంది. ఉన్నత స్థాయి అధికారులు అయితే ఎలా అవమానించాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కర్లపాలెం తాపీ వర్కర్స్ మెంబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కార్మికులకు బియ్యం సరుకులను ఏఐటియుసి నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్, అధ్యక్షులు షేక్ కరీముల్లా, శవనం కోటిరెడ్డి, మరుప్రోలు గోపిరెడ్డి, పిట్టు కాసులరెడ్డి, సమ్మద్ సంసిద్దెన్ తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, ఈనాడు కర్లపాలెం మండలంలో కర్లపాలెం పంచాయతీలో ఏదైతే ఏఐటిసి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పేద కార్మికులకు సహాయార్థం ఇవ్వాలనేది ఒక మంచి ఉద్దేశంతో కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి ఏఐటిసి నాయకత్వం, కొంతమంది సహృదయులు, కొంతమంది మొత్తంగా కలిసి ఏదైతే పేద కార్మికులకి మరి వాళ్ళకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని చెప్పేసి ఒక మంచి ఆలోచన చేశారో, మరి అదే ఒక మంచి ఆలోచనతో ఈ రోజున నూతన సంవత్సరం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు అధికంగా ఉన్నారు. వారికి తోడ్పాటుగా ఏఐటిసి ఉంటుంది. రానున్న కాలంలో కూడా నెలకి 2 చొప్పున పేద కార్మికులు ఎవరైతే ఉండారో వీరికి తగ్గట్టుగా ఆర్థిక సహాయాన్ని ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ నిర్ణయం చేయటం జరిగింది. ఆ నిర్ణయం మేరకు వారు పేద కార్మికుల్ని గుర్తించి వారికి ప్రతి నెల 1వ తేదీన వారికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి కూరగాయలు కానివ్వండి, బియ్యం కానివ్వండి, వారికి ఇవ్వటానికి కమిటీ ఒప్పుకుంది, నిర్ణయించడం జరిగింది. అగ్ని ప్రమాద బాధితులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులు వేజెంట్ల శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల మండలం బర్తిపూడి గ్రామానికి చెందిన తలకుర్తి ప్రభుదాస్ పూరిలు అగ్ని ప్రమాదం సంభవించి సర్వస్వం కోల్పోయిన అగ్ని ప్రమాద బాధితులకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు.
సభ్యులు భీమా కోటేశ్వరరావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంభవించి పూర్తిగా ఇల్లు కాలిపోయి సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఆదుకోవడం బాధితులకు కొండంత అండగా నిలుస్తోందన్నారు. ఈ బాధితులను మరికొందరు ముందుకు వచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సభ్యులందరూ సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం సంతోషనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బండ్రెడ్డి గోపి, సంయుక్త కార్యదర్శి బొగ్గవరపు శివ, కోశాధికారి జోగి సువర్ణరాజు, వెన్నకోట శ్రీనివాసరావు, పెద్దమళ్ల శ్రీకాంత్, నూతి శ్రీను, కొత్త మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల మండలం అప్పిగట్ల బత్తిపూడి గ్రామంలో నలుపుర్తి ప్రభుదాస్ గారి ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదానికి గురైంది. మాకు వీరు వెంటనే ఫోన్ చేసి తెలియజేస్తే మా ఆర్గనైజేషన్కి వెంటనే తెలియజేసి మా ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ సభ్యులందరి సహకారం మేరకు ఈరోజు వారికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. దాతలు ఎవరైనా సహకరించి వీరికి ఇంకేదైనా సహాయం చేయవలసిందిగా కూడా కోరుతున్నాం. జనసేన పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు అన్నారు. జనసేన పార్టీ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. అదేవిధంగా ఈరోజు జనవరి 2వ తారీఖు నాడు మా యొక్క జనసేన పార్టీ అధినేత అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో ఉన్న క్యాలెండర్ను ఈరోజు విడుదల చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగానే మరి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క 19 నెలల్లో కూడా మరి మన ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన యొక్క సొంత నిధులతో కూడా మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఉన్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగానే మరి గత నెల 31వ తారీఖు నాడు డిసెంబర్ 31వ తారీఖు నాడు కోనసీమ రైతులకి ఏదైతే ఇచ్చి ఉన్నాడో ఆ ఒక హామీను మరి 20,77,00,000 రూపాయలతో మరి ఆ ఒక ప్రాజెక్టును ప్రారంభించి ఆ ఒక రైతులు ఏదైతే కొబ్బరి రైతుల్ని కాపాడటం కోసం ఆయన ఒక మంచి పనిని చేసి ఉన్నాడు. దీనిలో భాగంగానే మరి అదేవిధంగా పలనాడు జిల్లా చిలకలూరుపేటలోనే మరి విద్యార్థులకి ఇచ్చిన హామీలో వారందరూ కూడా కంప్యూటర్లో వారికి మరి లైబ్రరీ కూడా ఏర్పాటు చేసిన ఘనత మరి మన ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిది అని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మరి కొత్త సంవత్సరంలో కూడా మరి జనవరి 1వ తారీఖు నాడు నిన్న మరి ఏదైతే తండాలు ఉన్నాయో ఆ తండాల్లో మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మరి వారికి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వారు కూడా బ్లడ్ బ్యాంకు ఒకటి ఏర్పాటు చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఆయన ఒక సొంత నిధులతోనే మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మరి ఈ యొక్క 19 నెలల్లో కూడా మరి ఈ రాష్ట్రానికి ఒక మంచి పాలన అందిస్తున్న జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తూ చందోలు గ్రామంలో గల శ్రీ బగలముఖి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని శ్రీ లక్ష్మిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ వివాహము కాని మగపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే శుక్రవారం అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్ములతో హరిద్ర శృంగార్చన పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ ప్రతిబంధకములు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బగలాముఖి అమ్మవారి దేవస్థానం చందోలు గ్రామం ఈరోజు శుక్రవారం సందర్భంగా శ్రీ అమ్మవారి దేవస్థానంలో వివాహం కాని చిరంజీవులకు హరిద్ర శృంగార్చన అనేటువంటి పూజా కార్యక్రమం జరగడం జరిగినది. ఈ పూజా కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి చిరంజీవులందరూ పాల్గొన్నారు. అలాగే విశేష కుంకుమార్చనలు, శ్రీమాత నిత్య గోత్రనామ నివేదన సమర్పణలో ఉన్నటువంటి భక్తుల పేరు గోత్రనామంతో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు ఈరోజు అన్నీ కూడా జరిగి ఉన్నవి. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల జనులందరికీ సకల శుభాలు చేకూరాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ జయహో మాత, జయహో బగలాముఖి మాత. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలి, స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ.
అగ్ని ప్రమాద బాధితులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలి. ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరావు. బండ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.